సాధనతోనే విజయం సాధ్యం. అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవికి సింహం రాజు. సింహం రాజుగారి పుట్టినరోజు ఉత్సవాలు ఘనంగా జరుపుదాం. అవును. పాటల పోటీలో పాల్గొనేవారు తమ పేర్లు నమోదు చేయండి. వావ్! ఈ పోటీలో నేనే గెలుస్తాను. నా పాటకి ఎవరూ సాటిలేరు. నేను సాధన చేస్తే తప్పకుండా బాగా పాడగలను. కోడిపుంజు, కోయిల, కాకి తమ పేర్లు నమోదు చేయించుకున్నాయి. కోడిపుంజు సాధన చేయకుండా సరదాగా తిరుగుతూ ఉండేది. సాధన ఎందుకు? నేనే సూపర్ సింగర్. నేను గాయకుల వంశంలో పుట్టాను కాబట్టి సాధన అక్కర్లేదు అని కోకిల తన ప్రతిభపై గర్వపడుతూ ఉండేది. కాకి మాత్రం ప్రతిరోజూ ఎంతో కష్టపడి సాధన చేసేది. నేను సాధన చేస్తే తప్పకుండా బాగా పాడగలను. ఏమిటి నీ గోల కాకి? ఇది కూడా పాట పాడుతుందా? పాటల పోటీ మొదలవుతోంది. ఈరోజు ఎవరు గెలుస్తారో చూద్దాం. పోటీని ప్రారంభిద్దాం. మొదటగా కోడిపుంజును వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కూ! అయ్యో! ఇప్పుడు కోకిలను వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నా పాటకి ఎవరూ సాటిలేరు. కూ కూ కూ. అయ్యో, నేను పాడలేకపోతున్నానేంటి? అయ్యో! ఇప్పుడు కాకిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈ కాకి ఏం పాడుతుందిలే? సాధన చేస్తే విజయమే, కష్టం చేస్తే. కాకి ఎంత బాగా పాడుతోంది! ఇంత మంచి పాట ఊహించలేదు. అద్భుతం, అద్భుతం. కాకి పాట చాలా అందంగా ఉంది. ఇదే నిజమైన గానం. కష్టం చేస్తే. శభాష్ కాకి! ఇంత మంచి పాట ఊహించలేదు. అద్భుతం, అద్భుతం. కాకి! నీ సాధన నీ విజయానికి కారణం. ధన్యవాదాలు మహారాజా. సాధన చాలా ముఖ్యం. మనము తప్పు చేశాము. సాధన చేస్తేనే విజయాన్ని సాధించగలం. కష్టపడి సాధన చేస్తే కలలు నిజమవుతాయి. ఇప్పట్నుంచి నేను కూడా సాధన చేస్తాను. ప్రతిభతో పాటు సాధన కూడా అవసరం.